హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మా గార్డెన్లో నేను చామంతి మొక్కలను ఎలా సేవ్ చేసుకున్నానో క్లీనింగ్ పర్పస్ చూపిస్తున్నానండి. నేను క్లీనింగ్ చేసుకునేది చూపించట్లేదు, కానీ క్లీనింగ్ అయిన తర్వాత మాత్రం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను ఇప్పటి దగ్గర క్లీనింగ్ చేసుకున్నానండి. క్లీనింగ్ చేసేటప్పుడు మనకు ఎక్కువగా ఎండలు ఉన్నాయి కదా, ఫేస్ అంత బాగా కనిపించదని ఫేస్ చూపించట్లేదు, ఓన్లీ మొక్కలు చూపిస్తున్నాను. ఈ కొమ్మలు పెద్దగా పోయిన వాటిని అన్నిటిని రిమూవ్ చేశానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది నా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి, ఈ ఎండాకాలంలో కూడా ఎంత గ్రీనరీగా ఉన్నది అర్థమవుతుంది. ఇక్కడైతే ఇవన్నీ ఫ్లవర్స్ మొక్కలండి. దాలియాలు కూడా నాకు చాలా బాగా వచ్చింది. ఇందులో ఇవి దాలియాలండి. మనము దాలియా ఫ్లవర్స్ అన్నీ వచ్చి చనిపోయిన తర్వాత కింద బల్బ్స్ ఉంటాయి. ఇవి గలేడియా అండి. గలేడియా కూడా చాలా బాగా వచ్చాయి, ఒక 5-6 గల్లా వచ్చేసాయి. ఇది రోజ్మేరీ ఉడకంగా చాలా బాగా వచ్చేసింది. అవకాడో కింద పెట్టేసేసాను. ఇక్కడ చూసిన ఈ చెట్టుకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది మళ్ళీ మంచిగా కావాలంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అది ఏంటంటే నీళ్లు పోసే అబ్బాయి వాటరింగ్ ఎక్కువ ఇచ్చి ఏళ్ళు తేలేటట్టు ఇచ్చాడు. నేను మళ్ళీ మట్టిని గిట్లంగా మొత్తం పోసి వాటి ఏళ్ళని మూసేసానండి. ఇది మల్బెర్రీ. మా గార్డెన్లో ఫ్రెండ్స్ చాలా రకాల పండ్ల చెట్లు అయితే 365 రోజులు వస్తూనే ఉంటాయండి. అందులో భాగంగా ఈ నిమ్మ చూసారు కదా ఎట్లున్నాయో, నిమ్మ గుత్తులుగా ఉండి మా ఇంటి ముంగట ఉన్న ప్లేస్ అంతా ఇదే ఆక్రమించుకుందండి. అంత బాగా వచ్చేసింది. ఇది బాగా క్రాప్ అయిపోయిన తర్వాత నేను జూన్ నెలల్లో దీన్ని రిమూవ్ చేస్తానండి. అంటే కటింగ్ చేస్తే మళ్ళీ మంచిగా వస్తుంది, ఎందుకంటే ప్లేస్ అంతా ఇదే ఆక్రమించుకుంది. చూడండి ఎంత గుత్తులు. వీటిని నేను అంట్లు కూడా కట్టానండి. కొందరు ఫ్రెండ్స్కి ఇచ్చాను, ఇంకా కొందరు ఫ్రెండ్స్కి ఇవ్వాలని అంట్లు కట్టాను. అంట్లు కడితే మాత్రం చాలా బాగా వస్తుంది. దీన్ని పెంచాలా కానీ నిమ్మకాయలు అయితే 365 రోజులు ఎప్పుడు గుత్తులుగానే కాస్తూ ఉంటాయండి. ఇవే కాకుండా నాకు ఎక్కువగా 365 రోజులు వచ్చే పండ్ల చెట్లు ఏంటివన్నీ ఉన్నాయంటే స్టార్ ఫ్రూట్, అడవి మామిడి, ఈ నిమ్మ, నాకు ఇవి బాగా వచ్చేసాయండి. ఇక్కడ మాకు ఇది డిసెంబర్ అండి, నామాల డిసెంబర్. ఇది ఫ్రెండ్సే ఇచ్చారు. అందులో మిరపకాయలు వచ్చాయి కాబట్టి హార్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు హార్వెస్ట్ చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నిటినీ రిమూవ్ చేసి నేను ఎరువులు వేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని కూరగాయల చెట్లు కూడా తీసేసానండి. ఆకుకూరలు, కూరగాయల చెట్లు విత్తనాలు వచ్చినాయి కదా, విత్తనాలు వచ్చినాక అన్నీ తీసేసి నేను ఎరువులు నింపుకునే విధానం కూడా కంప్లీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లోనే కదండి మనం ఎరువులు అది చేసుకునేది. నా చెట్లకు కొంచెం బలం తగ్గింది కాబట్టి అన్నిటికీ ఎరువులు అనేటివి ఇచ్చుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు చాలా మందికి ఉన్న డౌట్, ఈ చామంతులు మన హైబ్రిడ్ ఇవి బ్రతుకుతాయి అంటారు, కానీ బ్రతకవండి. ఇవి నాకు మొత్తము మన ఏవైతే నాటు వెరైటీ ఉన్నాయో అవే బ్రతికావి. ప్లస్ ఏవైతే మన హైబ్రిడ్ ఉన్నాయో వాటిని స్టెమ్ కటింగ్తో పెట్టి నీడకు షెమ్మి షేడ్లో పెడితే ఉంటాయండి. కాకపోతే మనం అలాగే ఉంచి నీళ్ళు ఇచ్చుకొని చేసుకున్నా కానీ ఉండవండి, అవి చనిపోతూ ఉండుంటాయి. నా గార్డెన్లో అయితే అలాగే జరిగింది. కొన్నిటిని హైబ్రిడ్స్ని నేను బ్రతికించగలిగాను, అన్నిటిని బ్రతికించలేని చనిపోయాయి. నాకు నాటు వెరైటీ అయితే అన్నీ బ్రతికాయండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ నాకు స్టార్ ఫ్రూటు, వాటర్ యాపిల్, మళ్ళీ ఇది ఎల్లో కలర్ పొపాయ అండి. నా దగ్గర 2 రకాలు ఉన్నాయి. పొపాయ, నాటు పొపాయ ఉంది, ఎల్లో కలర్ పొపాయ ఉంది. ఇది సపోటా అండి. సపోటా ఇది చిన్న ఉన్నప్పుడు కాయలు వచ్చాయి, కానీ ఇప్పుడు పెరుగుతుంది కానీ కాయలు రావట్లేదు. ఏమన్నా మీకు తెలిసిండుంటే నాకు కామెంట్ పెట్టండి, సపోటా కాయలు రావాలంటే. ఇది అంజీర్ పండ్లు అండి. పండ్ల ఫ్రూట్స్ అయితే నా దగ్గర 33 రకాలు ఉన్నాయండి. పాల సపోటా, నార్మల్ సపోటా మరియు బనానా సపోటాలో 3 రకాలు ఉన్నాయి. జామాలో ఒకటే అండి, 1 kg జామ, కాకపోతే నాకు 1/2 kg జామనే వచ్చేసాయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్లుని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ప్రతిసారి అడుగుతూ ఉన్నాను, మీ సపోర్టు, మీ ఆదరాభిమానాలకు నేను ముందుకు వెళ్ళగలుగుతాను. మీరు నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. ఇక్కడైతే ఈ జామ చూస్తున్నారు కదా, ఇది 1 kg, కాకపోతే నాకు 1/2 kg వస్తుందండి. నా దగ్గర పత్తి మందారం గుడకంగా ఈ మధ్యనే చిత్తూరు నుంచి తెప్పించుకున్నాను. చాలా పెద్దగా ఏపుగా పెరిగింది, కానీ ఇంకా పువ్వులు అయితే రాలేదు. ఈ జామలో కూడా మనకి ఏంటంటే చాలా క్రాప్ వస్తుంది, కానీ అన్నీ నిలబడవు. ఎందుకంటే మనం కుండీలో పెడతాం కాబట్టి మనకు వచ్చిన కాయన్నీ నిలబడవండి. కొన్ని మాత్రమే బలం ఉన్నంత వరకే నిలబడతాయి. నా దగ్గర ఇప్పుడు పువ్వులు పూసే వాటిలలో చాలా రకాల పూలు పూస్తున్నాయి. అందులో భాగంగా విరజాజి మరియు బొండుమల్లి అయితే విపరీతంగా ఫ్లవర్స్ అనేటివి వచ్చేస్తూ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసేసి ఇది నాకు ఎల్లో కలర్ మందారం నా దగ్గర ఒక 20 రకాలు ఉన్నాయండి. అన్ని నాటు వెరైటీలే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.